ఉన్నటువంటి రాజ్యాంగంలో మొదటి అంశము ప్రియంబుల్ అంటారు. మొత్తం రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని విషయాలన్నీ ప్రియంబుల్లో ఉంటాయి. ఎవరైనా కూడా దీనికి అనుగుణంగానే వివరించాలనేది చట్టం ఈ రాజ్యాంగం మనకు నిర్దేశన చేస్తుంది. అందుకే ఎవరైనా అది ఏ పాలకులైనా ఏ వ్యక్తి అయినా అందరూ ఉంటుంది. అక్కడ మనిషికి స్వేచ్ఛ, అంటే మాట్లాడే స్వేచ్ఛ, తన ఆలోచనలు చెప్పేటువంటి దేన్నైనా ప్రశ్నించేటువంటి హక్కు, స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. న్యాయం, భావ ప్రకటన స్వేచ్ఛ, అట్లనే మత విశ్వాసాలు, ఎవరికి నచ్చిన మత విశ్వాసాలు, ఎవరికి నచ్చిన విధంగా ఒకరిని ఒకరు ఒక మతాన్ని ఒక ఆచారాన్ని అని భారత రాజ్యాంగ మత విశ్వాసాలు అనేది కూడా వ్యక్తిగతమైనది, దాన్ని మనం గౌరవించాలని కూడా. అట్లనే ఈ దేశానికి స్వాతంత్రం కాదు, సామాజికంగా ఆర్థికంగా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ సమానమైనటువంటి పొందాలి, అప్పుడే ఈ దేశము అభివృద్ధి చెందినట్టు అనే రాజ్యాంగమే ఈ ప్రియంబుల్లో చెప్పింది. అదేవిధంగా ఈ రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ చేస్తే ప్రియంబుల్లో ఇంకొక పదం చేర్చింది ఎవరు? సోషలిజం అనేటువంటి పదాన్ని కూడా చేర్చింది. అంటే ఈ సోషలిజం అంటే దాని అర్థం ఏంటంటే ఒక మనిషిని ఇంకొక మనిషి దోచుకునేటువంటి వ్యవస్థ, దోపిడీ లేని వ్యవస్థను నిర్మించడము భారతదేశంలో అత్యంత అవసరం అని చెప్పి ప్రియంబుల్లో కూడా సోషలిజం అనేటువంటి పదాన్ని చేర్చిల్లు. అందుకే ఈ రోజు ఒక 3 అంశాలని ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 3 విషయాలు ప్రియంబుల్ నుంచి తీసేయాలని ఒక ప్రయత్నం చేస్తుంది. ఒకటి లౌకిక తత్వం, రెండోది ప్రజాస్వామ్యం, 3 సోషలిజం. ఈ 3 పదాలను ఈ ప్రియంబుల్ నుంచి తీసేయాలనేటువంటిది ఒక ప్రయత్నం మూలంగా చేస్తుంది. అంటే పదాలనే తీసేయడం అంటే మొత్తం రాజ్యాంగాన్ని కంప్లీట్ గా తీసేయడం అనేది దాని అర్థం. అందుకే భారత రాజ్యాంగం ఉంది కాబట్టే మనకు మాట్లాడుకునే స్వేచ్ఛ, మన అభిప్రాయాలను చెప్పే స్వేచ్ఛ లేదు, మన ఇష్టాలు పూజించుకునేటువంటి స్వేచ్ఛ, ఇవన్నీ మనకు ఉన్నాయి. అందుకే మనకు అందరికి కూడా, భారతీయులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే భారత రాజ్యాంగం అనేది చాలా అవసరం. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి భారతీయ పౌరులపైన ఉంది. ఈ రాజ్యాంగంలో గొప్ప విషయం ఏంటంటే ఇది ఎవరో తయారు చేసి ఇదే మన శాసనకర్త అని చెప్పండి. ఇందులో చివరాంశం మనకు మనం సమర్పించుకుంటున్నాం. అంటే ఇది మనది, ఈ రాజ్యాంగం అనేది నాది, నీది ఇక్కడ ఉన్న అటువంటి ప్రతి ఒక్కటి 145 కోట్ల ప్రజలది భారత రాజ్యాంగం. అది ఈరోజు అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14. అది కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు. ఒక 2 నిమిషాలు